సంవత్సరం పాటు నిలువ ఉండే ఈ చల్ల మిరపకాయలు లేదా మజ్జిగ మిరపకాయలు, మజ్జిగలో ఊర వేస్తాం కాబట్టి ఊర మిరపకాయలు అని కూడా అంటారు. కరకరలాడుతూ ఎంత బాగా వచ్చాయో చూడండి మజ్జిగ మిరపకాయలు. పప్పన్నంలోకి పెరుగన్నంలోకి సైడ్ డిష్ కింద టేస్ట్ అదిరిపోతుందండి. హాయ్ అండి, నేను మిస్ సంధ్యారాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆహా మన వంటలు. మిరపకాయలు పెద్ద సైజులో తోలు మందంగా అంటే కండగా అన్నమాట, గింజలు కొంచెం తక్కువగా ఉండేవి తీసుకుంటే కారం తక్కువగా ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం ఉప్పు కూడా తక్కువ వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను 1/2 కేజీ పచ్చిమిరపకాయలను తీసుకుని బాగా ఉప్పు నీళ్ళల్లో 2-3 సార్లు కడిగి తడిపోయేదానికి చిల్లులు బుట్టలో వేసుకుని మిరపకాయకి మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోవాలన్నమాట. పచ్చిమిర్చి 2 చివర్లు వదిలివేసి మధ్యలో మాత్రం ఘాటు పెట్టుకుంటే సరిపోతుంది. 1/2 కేజీ పచ్చిమిర్చికి 2.5 స్పూన్ కల్లుప్పు, 1/2 స్పూను బ్లాక్ సాల్ట్, 1/4 టీ స్పూన్ మెంతి పొడి, 1/4 టీ స్పూను టర్మరిక్ వేసుకొని ఇవి వెన్న తీసిన పులిసిన మజ్జిగ అనమాట. ఒక 1/2 లీటర్ వరకు ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్లు ఒకసారి బాగా గిలకొట్టుకొని ఘాట్లు పెట్టి రెడీగా ఉంచుకున్న గ్రీన్ చిల్లీస్ అన్నింటినీ మజ్జిగలో వేసి మునిగేటట్లు చూసుకోవాలి. మజ్జిగలో వేసి కొంచెం అలా ప్రెస్ చేసినట్లయితే మజ్జిగలో చక్కగా మునిగిపోతాయి. ఇంకా మూత పెట్టి మజ్జిగలో ఒక రోజంతా ఊరనివ్వాలి. సెకండ్ డేకి మజ్జిగంతా బాగా పీల్చుకొని లైట్గా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు వీటిని మజ్జిగలో నుంచి తీసి వడకట్టుకొని ప్లాస్టిక్ షీట్ పైన ఇలా పరుచుకొని ఎండనివ్వాలి. ఎండ ఉన్నంతసేపు ఎండలో ఉంచి బౌల్లో మిగిలి ఉన్న మజ్జిగలోకి వేసి మూత పెట్టి నైట్ అంతా నాననివ్వాలి. మజ్జిగ బాగా పీల్చుకొని కలర్ చేంజ్ అయ్యాయి చూడండి. ఇప్పుడు వీటిని మజ్జిగలో నుంచి తీసి ఒక ట్రేలోకి వేసుకొని క్లాత్ని కప్పి ఎండలో ఉంచుకున్నట్లయితే చక్కగా ఎండిపోతాయి. 2 డేస్కి బాగా ఎండిపోయి మజ్జిగ మొత్తాన్ని మిరపకాయలు చక్కగా పీల్చేసాయండి. ఇప్పుడు వీటన్నింటినీ 3rd డే కూడా ట్రేలో వేసుకుని ఎండనిచ్చినట్లయితే పూర్తిగా డ్రై అయిపోతాయి అన్నమాట. 3 డేస్ నైట్ టైం మజ్జిగలో ఉంచి డే టైము ఎండలో ఎండపెడుతూ వచ్చాం కదా, మజ్జిగ మిరపకాయలు బాగా ఎండి గలగల సౌండ్ వస్తూ క్రిస్పీగా వచ్చినాయి కదా. ఈ చల్ల మిరపకాయలని ఇలా విరిచినప్పుడు పెళుసుగా విరిగిపోవాలన్నమాట. మెత్తగా ఉన్నట్లయితే ఇంకొక రోజు కూడా ఎండలో పెడితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని గాలిపోకుండా మూత పెట్టి నిల్వ చేసుకున్నట్లయితే మెత్తపడకుండా 1 ఇయర్ పాటు ఫ్రెష్గా అలాగే ఉంటాయి. కొద్దిగా ఆయిల్ని బాండీలోకి తీసుకుని కొన్ని మిరపకాయలని వేయించి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ కాగాక లో ఫ్లేమ్లో కానీ లేదంటే చల్ల మిరపకాయలని ఆయిల్లో వేసిన వెమ్మటే స్టవ్ ఆఫ్ చేసినట్లయితే ఆయిల్ వేడికే చక్కగా వేగిపోతాయి అన్నమాట. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. మిగిలిన వాటిని అలాగే వదిలేస్తే మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఒక గ్లాస్ బాటిల్లో వేసుకున్నట్లయితే 1 వీక్ వరకు క్రంచీగా అలాగే ఉంటాయి. మనం సాల్ట్ కొంచెం తగ్గించి బ్లాక్ సాల్ట్ వేసాము, మెంతి పొడి, టర్మరిక్ కూడా వేసాం కాబట్టి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఒక మిరపకాయ తిన్నా ఏమీ కాదు. మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.